కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడుకోవటం, తెలుగుదేశం పార్టీ నాయకులతో మీరు లోపాయకారిగా మాట్లాడుకోవటం ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పారు ఆయన. ఆ చెప్పినటువంటి అంశాలు ఆయన ఎక్కడో చాలా రహస్యంగా మాట్లాడుకున్న విషయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలిసింది. ఈ విషయాలు తెలిసిన తర్వాత మనం ఈ పార్టీలో మనుగడ సాగించలేమని చెప్పి ఆయనంతటా ఆయన పలాయనం చిత్తగించే కార్యక్రమంలో భాగంగా ఆయన చంద్రబాబు నాయుడు గారికి బేషరతుగా కాళ్ల మీద పడి అడిగిన ఒకే ఒక మాట ఏంటంటే, నాకు పార్టీలో ఏ పదవులు వద్దు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తిట్టటమే నాకు ఉద్యోగంగా ఇవ్వండి, కానీ కండిషన్ ఏంటంటే మీ చేతుల మీదుగా నాకు మెళ్ళో టవలేండి అని అడిగాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, ఇతను సహజ సిద్ధమైనటువంటి గుణం ఏంటి, ఏ పార్టీలో ఉంటే ఆపోజిట్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం ఇతను నైజం కాబట్టి ఒక టవల్ మెళ్ళేయమని అడుగుతున్నాడు. అతను కూడా ఏం చెప్తున్నాడు, జగన్ గారిని తిడతాను, సజ్జల గారిని తిడతాను, పార్టీ నాయకులు తిట్టుకుంటూ బతుకుతాను, ఈ శేష జీవితాన్ని ఈ విధంగా గడిపేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు. దానికి ఎలక్షన్స్ ముందు ఏం చేశాడు, ఆయన టవల్ వేశాడు అంతే. ఇక ఆ టవల్కి ప్రతిఫలంగా కృతజ్ఞతగా ఏం చేస్తున్నాడు ఆయన, మరి చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు కదా, ఆ రోజు నీకు టవల్ వేసింది ఏదో పదవులు అడగలేదు కదా, నన్ను నువ్వు ఏం వద్దన్నావు కదా, నువ్వు జగన్ గారిని తిడతానో తిట్టట్లేదేంటి, సజ్జల తిడతానో తిట్టట్లేదేంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, అందుకని కృతజ్ఞతగా అతను రోజు అదే పనిలా పెట్టుకున్నాడు.